హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. నిన్న పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో బండి సంజయ్‌కి సంబంధించినటువంటి వార్తలు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే బండి సంజయ్ కొడుకైనటువంటి బండి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసిండు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అతని మీద పోక్సో కేస్ కూడా ఫైల్ అయింది అతి కష్టం మీద. అయితే కొంతమంది ఈ రకమైనటువంటి వార్తలు షేర్ చేస్తుంటే, ఇంకొంతమంది మాత్రం ఎవరైతే బండి సంజయ్‌ని కాపాడాలనుకుంటున్నారో, బండి సంజయ్‌కి తన కొడుకు చేసినటువంటి పని వల్ల రాజకీయంగా ఎట్లాంటి నష్టం జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయనని ఎనకేసుకొని రావడానికి బండి భగీరథ్ అనే వ్యక్తిని ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి ట్రాప్ చేసింది, హనీ ట్రాప్ చేసింది, మనీ ఎక్స్టార్షన్ చేయాలని ట్రై చేసింది, బ్లాక్‌మెయిల్ చేసింది, డబ్బులు డిమాండ్ చేసింది అని చెప్పేసి, అంతేకాకుండా 50,000 తీసుకున్నది కూడా అని చెప్పేసి కూడా ఒక రకమైనటువంటి వార్త బయట పబ్లిష్ అవుతుంది. ఆ వార్తకి సంబంధించి బండి భగీరథ్ ఆ మైనర్ అమ్మాయి మీద కేసు పెట్టడము, ఆ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, ఆ కాపీలో ఆ మైనర్ అమ్మాయి డీటెయిల్స్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముఖ్యంగా అక్కడ కూడా పబ్లిష్ అయింది. సో ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో సర్క్యులేట్ అవుతున్నటువంటి అంశాలు. రాజకీయాలు ఎవరైనా చేస్తూ ఉంటారు. రాజకీయాలకి ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఉండొచ్చు, కానీ రాజకీయాలను పక్కన పెడితే ఇక్కడ మనం బేసిక్గా దృష్టి పెట్టాల్సినటువంటి ఒక సెన్సిటివ్ అంశం ఉంది. అదే విక్టిమ్ యొక్క ప్రైవసీ, బాధితులకు సంబంధించినటువంటి గోప్యత గురించి మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు చాలా నసిగి చివరికి బండి భగీరథ్ మీద పోక్సో కేసుగా ఫైల్ అయింది. కానీ బండి సంజయ్ దాదాపుగా అతని కొడుకు మీద కేసు బుక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అది రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం అయితేనేమి, అతనికి సంబంధించినటువంటి ఎవరు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపడం కావచ్చు, బాధిత కుటుంబాన్ని బెదిరించడం కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రయత్నాలు ఎన్నో జరిగినాయి. మీడియా ఛానళ్లకు డబ్బులు ఇచ్చి మరి ఈ రకమైనటువంటి వార్తని ప్రోపగేట్ చేయండి మీరు అని చెప్పేసి వాళ్ళ చేత హనీ ట్రాప్, మనీ ఎక్స్టార్షన్కి సంబంధించినటువంటి వార్తలు పబ్లిష్ చేసేటట్టుగా చూడడం కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి బండి సంజయ్, ఒక మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ రాజకీయాలలో ఆరితేరి ఓట్లను దండుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని నీచ రాజకీయాలైనా చేయడానికి ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ బండి సంజయ్ పోయి మళ్ళా ఆయననే గోతి తీసుకొని అందులో పడ్డాడు. విషయం ఏంటిదంటే, తన కొడుకును కాపాడుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా తనకు రాజకీయంగా ఎట్లాంటి నష్టం జరగకుండా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంలో భాగంగా బండి సంజయ్ బండి భగీరథ్ను ముందర పెట్టి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఇట్లా 17 ఏళ్ల మైనర్ అమ్మాయి నా అంటే నన్ను భగీరథ్ పెట్టిండు కేసు కాబట్టి, నన్ను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది, హనీ ట్రాప్ చేసింది, మనీ ఎక్స్టార్షన్ చేసింది అని చెప్పేసి కేసు పెట్టించిండు. అయితే ఎవరైతే బండి సంజయ్కి సంబంధించినటువంటి ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ కాపీని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే బండి భగీరథ్ మీద పోక్సో కేసు అని చెప్పేసి పోస్ట్ పెట్టినా, లేకపోతే ఏదైనా వీడియో చేసినా కామెంట్ సెక్షన్ మొత్తం బండి సంజయ్కో వచ్చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు పెడుతున్నారు. ముఖ్యంగా బండి సంజయ్కి ఇక్కడ తెలియనటువంటి విషయమో, లేకపోతే తనకేం జరుగుతుందో అనేటటువంటి హడావిడిలో ముందే మోదీ కూడా వస్తున్నాడు హైదరాబాద్కి, టైం చాలా తక్కువ ఉంది, నాకు ఇట్లా జరగాల్సిన నష్టం జరిగితే ఎట్లా అని చెప్పేసి బాగా చేతులు గాల్చుకున్నాడు. ఇట్లా ఈ మైనర్ బాలికను అడ్డం పెట్టుకొని మనీ ట్రాపింగ్, అదే హనీ ట్రాపింగ్, మనీ ఎక్స్టార్షన్ కేసు పెట్టించడం అనే దగ్గరనే బండి సంజయ్ బోల్తా పడ్డాడు. ఎందుకు? ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి హనీ ట్రాపింగ్కి పాల్పడ్డది అనే మాటని, కేవలం ఆ మాటని కూడా చట్టం ఒప్పుకోదు. ఒక అమ్మాయి, ఒక మైనర్ అమ్మాయి హనీ ట్రాపింగ్ చేస్తుందా? మనీ ఎక్స్టార్షన్ కోసం మైనర్లను ముందలేస్తారా? అయితే ఈ విషయంలో మనం మళ్ళీ చెప్తున్న సెన్సిటివ్ అంశం ఏంటి? ఇక్కడ ఒక మైనర్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి, అందులో ఒక ఆడపిల్ల కాబట్టి, అయితే చట్టం మైనర్ల విషయంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటేలాగా చూస్తుంది కాబట్టి మనం కొన్ని మౌలికమైనటువంటి చట్టపరమైన అంశాలు చెప్తా. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, ఇంతవరకు ఎవరెవరైతే బండి సంజయ్ వకాల్తా పుచ్చుకొని ఆయన కొడుకు బండి భగీరథ్ పెట్టినటువంటి మనీ ఎక్స్టార్షన్ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీ మీద రానున్న రోజుల్లో
ఖచ్చితంగా ఈ కేసులు ఫైల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మీరు ఏదైతే సర్క్యులేట్ చేస్తున్నారో ఎఫ్ఐఆర్, దానివల్ల చట్టం మీకు ఇవ్వగలిగేటటువంటి శిక్షలేంటి, ఏ చట్టం కింద మీకు శిక్షలు పడతాయి అనేటటువంటిది చెప్తా, జాగ్రత్తగా ఉండండి. మీకు ఆల్రెడీ ఆ ఎఫ్ఐఆర్ కాపీలు షేర్ చేయడం అనేది చేసింది ఇష్టారాజ్యంగా కాబట్టి బోల్తా పడతారు మీరు కూడా. ముఖ్యంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలు షేర్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఎందుకు? ఇక్కడ ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది? ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మరి ఆమె డీటెయిల్స్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ మీరు షేర్ చేస్తున్నారు అంటే అక్కడ 17 ఏళ్ల చిన్నారి ప్రైవసీని మీరు భంగం కలిగిస్తున్నారు, ఆమె ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నారు అనేటటువంటి విధంగానే చట్టం పరిగణలోకి తీసుకుంటది. ముఖ్యంగా ఇట్లా చేయటం వల్ల అక్కడ జువైనల్ కాబట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపం చేసింది ఈ అమ్మాయి అని మీరు ఏం పేర్కొన్నా కూడా చట్టం ఆ అమ్మాయిని క్రిమినల్గా చూడదు. చట్టం దృష్టిలో ఆమె మైనర్ అంటే మైనరే. ఈ విషయంలో మీకు పోక్సోతో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా శిక్ష పడేటటువంటి అవసరం ఉంది. మరి ఏ సెక్షన్ల ద్వారా మీకు శిక్ష పడే అవకాశం ఉంది అనేది చెప్తా, మీరు అలర్ట్గా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే మీరు ఇక్కడ ఏమవుతున్నారు అనేది పక్కన పెడితే ఒక మైనర్ అమ్మాయి ప్రైవసీ భంగం కలుగుతున్నది అనేది మాత్రం ఆమె మెంటల్గా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది చట్టరీత్యా కూడా నేరం కాబట్టి నేను ఈ అంశాల్ని ముఖ్యంగా మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నా. అయితే ఇక్కడ జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015కి సంబంధించినటువంటి సెక్షన్ 74ని మనం చూసుకున్నట్టయితే ఏదైనా వార్తాపత్రికలో కానీ టీవీ ఛానల్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ మైనర్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ లైక్ మైనర్ పేరు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ ఇంటి అడ్రస్ తదితర డీటెయిల్స్ను పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది చట్టరీత్యా నేరము. ఇట్లా చేసిన వాళ్ళ మీద ఏంటి సెక్షన్ 74 జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015కి సంబంధించిన సెక్షన్ 74 ఆధారంగా వాళ్ళకి 6 నెలల నుంచి సంవత్సరం పాటు శిక్ష పడుతుంది, జైలు శిక్ష పడుతుంది. దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు కూడా జరిమానా పడేటటువంటి అవకాశం ఉంది. అంటే 6 నెలల వరకు శిక్ష అయినా పడవచ్చు, 2 లక్షల జరిమానా అయినా పడవచ్చు. ఇక పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అన్నది చూస్తే పోక్సో యాక్ట్కి సంబంధించి సెక్షన్ 23లో పోక్సో కేసుల్లో బాధితులైనటువంటి పిల్లల వివరాలను మీడియాలో ప్రచురించినట్టయితే ఆ పిల్లల ఆత్మగౌరవానికి భంగం కలగడమే కాక వాళ్ళ ప్రైవసీ కూడా దెబ్బతింటది. కాబట్టి వీళ్ళ మీద కూడా 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి ఇంకా మిగతా ఫైన్ వేయటం, అదే జరిమానా విధించడం లాంటి శిక్షలు కూడా పడేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ నేను ఒక బాధితురాలిని, నాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి బాధితురాలి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కౌంటర్ కంప్లైంట్గా మీరు అదే మైనర్ అమ్మాయి మీద మనీ ఎక్స్టార్షన్ కేసు వేసిండ్రు అంటేనే అది చెల్లదు. మనీ ఎక్స్టార్షన్ కేసు అనేది మీరు కౌంటర్ కేసుగా ఒక మైనర్ మీద వేస్తున్నారు అనే దగ్గరనే ఇక్కడ మొత్తం అయిపోయింది మీ పని, మీరు దుకాణం బంద్ చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చట్టం మీకు గుర్తు చేస్తుంది. ఇంతేకాక అంటే పోక్సో యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్కి సంబంధించినవి కాక ఇంకా మీకు ఇంకొక సుప్రీంకోర్టు కేసుని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తాను. సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది అనేది కూడా చెప్తా. నిపున్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే మైనర్లు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యారానో లేకపోతే మైనర్లకు సంబంధించిన ఏదైనా కేసు ఉంది అన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది చట్టరీత్యా నేరము. అట్లా పెడితే ఆ మైనర్కి ఏమైనా అయినా లేకపోతే ఆ మైనర్ మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది, ఆమె జీవితం మొత్తం కూడా ప్రభావం పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు నిపున్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అప్పుడే తీర్పు చెప్పింది. సో ఆ డీటెయిల్స్ అవి పెట్టకూడదు అని. ఇన్ఫ్యాక్ట్ చనిపోయినటువంటి బాధితుల వివరాలు కూడా ఇఫ్ దే ఆర్ మైనర్స్ వాళ్ళ వివరాలు కూడా పెట్టొద్దు అని చెప్పేసి స్పష్టంగా సుప్రీంకోర్టే చెప్పింది. ఇదంతా చెప్పిన తర్వాత కూడా మనం ఇవేవి తెలియకుండా ఇష్టారాజ్యంగా ఒక మైనర్కి సంబంధించిన డీటెయిల్స్ని విరివిగా మనం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏమాత్రం బ్లర్ చేయకుండా ఆ డీటెయిల్స్ మొత్తం అందరికీ తెలిసేలాగా, అంటే ఈమెనే ఇదంతా చేసింది అనేటటువంటి విధంగా అన్ని చెప్తున్నాం. కానీ ఇది చట్టరీత్యా నేరం, రాజకీయాలు మించిపోయి ఇది చాలా చాలా నీచమైనటువంటి స్థాయికి బండి సంజయ్ దిగిండు అనడానికి ఇదే సాక్ష్యం. ఆయన
అంత తెలివిపరుడే అంటే ఇంకా ఈ కేసు ఆయన మీద పడకుండా ఆయన కొడుకును కాపాడుకోవాలి, ఆయన కొడుకు కూడా కడిగిన ముత్యం అని నిరూపించుకోవాలనుకుంటే ఈ కేసును ఇంకో రకంగా ఆయన తీసుకొని పోయేటోడు తెలివి ఉండుంటే. కానీ ఇక్కడ ఆయన తప్పు చేసిండు అనేది నిరూపిస్తున్నట్టుగానే తన కొడుకుకి సంబంధించి ఈ మనీ ఎక్స్టార్షన్ కేసు పెట్టించడం దగ్గరనే ఆయన కంక్లూడ్ చేసిండు. ఏంటి, ఆయన ఇన్సెక్యూరిటీని ఆయన ఎక్స్పోజ్ చేసుకున్నాడు ఒక మైనర్ విషయంలో హనీ ట్రాప్ అని చెప్పేసి ఆయన కేసు పెట్టడం ద్వారా. కాబట్టి చట్టం ఇది చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అడగదలుచుకున్నా, మరి చట్టం చెప్తుంది అని చెప్పేసి నేను ఇంతసేపు కొన్ని సెక్షన్స్ని చెప్పినా, ఇట్లా షేర్ చేయడము, ఇట్లా పబ్లిక్ డొమైన్లో విక్టిమ్కి సంబంధించినటువంటి అంశాలని ఈవెన్ ఇఫ్ మైనర్ విక్టిమ్ కాకపోయినా సరే వాళ్ళ డీటెయిల్స్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది నేరం అని మాట్లాడుకున్నాం కదా సార్. మరి మీరు ఎప్పుడు నిద్రలోంచి లేస్తారు? బండి సంజయ్ అనేటటువంటి ఒక మినిస్టర్ కొడుకు ఇంత పెద్ద తప్పు చేసిండు అని ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే ఈ విషయం తెలియని తెలంగాణ ప్రజలే లేనప్పుడు మరి మీరు ఇంకా దీని గురించి మాట్లాడకపోవడం, ఈ కేసుని మీరు హోమ్ మినిస్టర్ అందులో, మరి ఈ కేసుని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా డీల్ చేయబోతున్నారు అనేది ప్రజలకి చెప్పకుండా ఉన్నారు. మీకు నైతిక బాధ్యత ఉంది కదా అట్లా చెప్పాల్సింది. మరి మీరు ఎందుకు ఇంకా సైలెంట్గా ఉన్నారు? వేరే ఏదైనా కేసు బయటకు వచ్చినప్పుడు మీరు ఇట్లనే వ్యవహరిస్తారు. ఇది చాలా సెన్సిటివ్ అంశం కదా. కాబట్టి ఎవరైతే షేర్స్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ కాపీని బ్లర్ లేకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ బయటకు రావడమే తప్పు అని చెప్పేసి చట్టం చెప్తుంది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో చాలా చేశారు కాబట్టి వాళ్ళ మీద, అట్లానే సోషల్ మీడియాలో కూడా ఎఫ్ఐఆర్ కాపీస్ని షేర్ చేసినటువంటి వాళ్ళ మీద, ముఖ్యంగా డీటెయిల్స్ మైనర్ డీటెయిల్స్ ఏవైతే బయటపడుతున్నాయో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఒప్పందం వచ్చింది, మీరు ఒకటయ్యిండ్రు, మీకు ఏర్పడ్డది సంధి ఏర్పడ్డది అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. బీజేపీ మంత్రికి సంబంధించి ఒక లీక్ అయింది అంటే ఫస్ట్ కాంగ్రెస్ ముందుండి దాని గురించి మాట్లాడాలి, దాన్ని భుజానికి వేసుకొని దాన్ని సెన్సేషన్ చేసేటటువంటి పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో. కానీ రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు అంటే వాళ్ళకు ఏదో లింకులు ఉన్నాయి అనేటటువంటి అంశం ఈరోజు బయట సమాజం మాట్లాడుకుంటున్నది. అది జరగకూడదు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడే నిద్రలకించి లేవాలి. నీకంటూ ఉన్నటువంటి రాజకీయాలు నువ్వు చేసుకో, కానీ కాంగ్రెస్ పార్టీకి నీ వల్ల మచ్చ వచ్చే ప్రమాదం వచ్చినప్పుడైనా కనీసం నువ్వు నైతికంగా చక్కగా ఉండడం అనేది అవసరం నీకు, రాహుల్ గాంధీకి, నీ కాంగ్రెస్ పార్టీకి కూడా అనేటటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటూ